విషయం సరిగ్గా ఇదే. అవును. ఇది నిజంగా మనిషి నమ్మకాలను చాలా తీవ్రంగా కుదిపేసే ప్రశ్న. కరెక్ట్. మన నామధారికుడికి అలాగే సిద్ధమునికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణను ఆధారంగా చేసుకుని భక్తి అంటే ఏమిటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చూద్దాం. ఇదేదో సిద్ధాంతాలు చెప్పే ఉపన్యాసంలా కాకుండా చిన్నప్పుడు మనింట్లో పెద్దలు ఎంత ఆత్మీయంగా కథలు చెప్పేవారో అలా ఒక మృదువైన ప్రయాణంగా చూద్దాం. నిజమే. భక్తి అనగానేదో ఒక భారం అనుకోకుండా జీవితానికి అర్థం వెతుక్కునే దారిలా దీన్ని చూడాలి. అవును. ఆ కథలోకి వెళ్లే ముందు అసలు నామధారకుడి మానసిక పరిస్థితి ఏంటో మనం ఊహించుకుందాం. అంటే అతనిలో ఎన్నో ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. నేను గురువును ప్రాణంగా నమ్మాను కదా, ఎన్నో ప్రార్థనలు చేశాను, అయినా నా మనసుకు శాంతి ఏది అని అడుగుతున్నాడు. చాలా ఆవేదనలో ఉన్నాడతను. అదే కదా, గురుకృప నిజంగా ఉంటే ఈ కష్టాలు నన్నెందుకు వెంటాడుతున్నాయి అని అతని బాధ. ఆ మాటల్లో ఒక నిరాశ, తను మోసపోయానేమో అన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రకంగా దేవుని మీద కోపం కూడా ఉంది. అవునవును. మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే అది కేవలం నామధారకుడి పరిస్థితి మాత్రమే కాదు. మనలో ఎవ్వరైనా ఆ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికెళ్ళి అలాగే కదా నిలబడతాం. అదొక పగిలిపోతున్న నమ్మకం తాలూకు ఆర్తనాదం. ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. అసలైన గురుతత్వం ఎక్కడ బయటపడుతుందంటే సిద్ధముని ఆ ఆవేశాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్న దగ్గర. నామధారకుడు అలా నిలదీసడరగానే సిద్ధముని ఏమాత్రం కోప్పడలేదు. నా ముందే నిలబడి నన్నే ప్రశ్నిస్తావా అని అస్సలనలేదు. అదే, మనమైతే వదిలిపెట్టం గదా, నీకు అహంకారం భక్తి లేదు అని జడ్జేసేస్తాం. అవును, భయపెడతాం కూడా. కాని సిద్ధముని కళ్లలో అలాంటి తీర్పు లేదు. ఆయన చూపులో ఒక కరుణ ఉంది. ఆ ప్రశ్నల వెనక ఉన్నది అహంకారం కాదని, కేవలం దారి వెతుక్కుంటూ చీకట్లో తడబడినప్పుడు వచ్చే ఆర్తి అని ఆయనకు తెలుసు. అంటే ఆ సైకలాజికల్ క్రైసిస్ని ఆయన అర్థం చేసుకున్నారు. కరెక్ట్. ఒక మనిషి తన సర్వస్వాన్ని ఒక నమ్మకం మీద పెట్టినప్పుడు అది పని చెయ్యట్లేదేమో అనిపించిన క్షణంలో వచ్చే బాధ అది. ఆ సమయంలో అతనికి కావాల్సింది ఖండించడం కాదు, సాంత్వన అని సిద్ధముని గ్రహించారు. తనను నిందిస్తున్నా సరే ఆయన చూపించిన ఆ మౌనమైన అంగీకారమే అసలైన గురులక్షణం. నిజమే. అంటే ఆ బాధను ఆయన కేవలం స్వీకరించారు. కానీ ఇక్కడే నాకు ఇంకో పెద్ద సందేహం వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం దేవుణ్ణి గాని గురువుని గాని ఒక ఏటీఎం మిషన్ లాగా భావిస్తుంటాం గదా. అమ్మయ్యా, చాలా కరెక్ట్గా చెప్పారు. ఏటీఎం లాగానే చూస్తాం. అదే కదా, మనం ప్రార్థనలు ఉపవాసాలు అనే నాణెలు వెయ్యగానే వెంటనే మనకు కావలసిన రిజల్ట్ బయటకొచ్చేయాలి అనుకుంటాం. నామధారకుడు కూడా ఇంచుమించు అదే లెక్కల్లో ఉన్నాడు. నేను నామం జపించాను, నా బాధ పోవాలి అని. అవును, ఒక ఖచ్చితమైన ఈక్వేషన్. ఇప్పుడు నా సందేహమేంటంటే, ఒకరికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందనుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే నొప్పి తగ్గించే మందు కావాలి అంటారు. కానీ నీకు నొప్పి ఎందుకొస్తోందో ఆ తత్వాన్ని బోధిస్తాను అని డాక్టర్ అంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు కదా. మరి భక్తుడు కూడా అంతే కదా, బాధలో ఉన్నాడు, దాన్ని ఒక అద్భుతంలాగా వెంటనే తీర్చేయాలను కోరుకోవడంలో తప్పేముంది? గురువెందుకు వెంటనే ఒక మ్యాజిక్ లాగా దాన్ని సాల్వ్ చేయడు? మీరడిగిన ఈ ప్రశ్నలోనే చాలా పెద్ద విషయం దాగి ఉంది. అంటే నాకు బాధ వెంటనే పోవాలి అనుకోవడం సహజం, తప్పు కాదు. కాని ఆధ్యాత్మికత, ముఖ్యంగా గురుతత్వమనేది ఈ భౌతికమైన నొప్పిని ఆపే ఒక తాత్కాలిక పెయిన్ కిల్లర్ లాంటిది కాదు. నామధారకుడికి సిద్ధముని ఇచ్చిన సమాధానం అసలు ఈ ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. అలాగా? ఏమని చెప్పారు? కోరికలు తీర్చేవాడికి, జీవితాన్ని చూపేవాడికి మధ్య ఉన్న తేడాను ఆయన ఒక గొప్ప ఉదాహరణతో చెప్పారు. తల్లి తన పిల్లవాడిని హత్తుకొని ఓదార్చే విధానం వేరు, తండ్రి తన బిడ్డ భవిష్యత్తు కోసం కఠినంగా నిలబెట్టే విధానం వేరు, ఇక దేవతలు వరాలిచ్చే విధానం వేరు అని చెప్పారు. అంటే దేవతలు మనం అడిగింది ఇస్తారా? అవును, దేవతలు మనం అడిగింది ఇవ్వగలరు. మీరన్నట్లు కడుపు నొప్పిని పోగొట్టగలరు. అదే ఏటీఎం లాంటిదే. కాని గురువు మనిషిని లోపలనుంచి మార్చే విధానం పూర్తిగా వేరు. ఆయన కేవలం మన కోరికలు తీర్చేవాడు కాదు, ఆయన మన రోగానికి మందివ్వడు. అసలు ఆ రోగం ఎందుకు వచ్చింది, మన జీవన విధానంలో లోపమేమిటి అని చూపే ఒక చూపునిస్తాడు. అంటే మనల్ని మార్చడం అన్నమాట. అవునవును. ఎందుకంటే ఒక కష్టం మన అహంకారాన్ని కరిగించడానికి వచ్చిన ఒక అవకాశమని గురువుకు తెలుసు. దాన్ని ఆయన ఒక అద్భుతంతో లాగేసుకుంటే మనం ఎప్పటికీ ఎదగలేము కదా. కష్టాల మధ్య కూడా మనసు విరిగిపోకుండా నిలబడే స్థైర్యాన్నివ్వడమే నిజమైన గురుకృప. ఓహో, అంటే ఇక్కడ అసలు విషయం ప్రాబ్లంను సాల్వ్ చేయడం కాదు, ఆ ప్రాబ్లంను ఫేస్ చేసే మనిషిని మార్చడం.
ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ చూపునివ్వడం అనేదాన్ని అర్థం చేసుకోవడానికి నాకొక చిన్న ఆధునిక ఉదాహరణ తడుతుంది. చెప్పండి. ఇప్పుడు మనం రాత్రిపూట కారులో ఒక హైవే మీద వెళ్తున్నామనుకోండి. గాఢమైన చీకటి, ముందున్న రోడ్డు ఏమాత్రం కనిపించదు. అప్పుడు భయం వేస్తుంది గదా, అసలు దారి ఉందా లేదా అని. చాలా ఆందోళనగా ఉంటుంది. అవును, మనసులో ఎన్నో నెగిటివ్ ఆలోచనలు. కానీ కార్ హెడ్లైట్స్ ఆన్ చేయగానే ఆ వెలుతురులో రోడ్డు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ లైట్లు కొత్తగా అక్కడేమీ సిమెంటేసి రోడ్డును నిర్మించలేదు గదా. అవునవును, ముందే ఉన్న రోడ్డును మనకు చూపించాయి అంతే. ఎగ్జాక్ట్లీ. మన కళ్లకున్న చీకటిని పోగొట్టే తప్ప బయట ప్రపంచాన్ని మార్చలేదు. సిద్ధముని చెప్పిన దీపం ఉపమానం కూడా అచ్చమిలాగే ఉంది కదా. ఆ ఎంత అద్భుతమైన ఉపమానం చెప్పారు. సిద్ధముని తత్వాన్ని వివరించడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదు. ఖచ్చితంగా ఆ కారు హెడ్లైట్స్ చేసే పనే గురువు చేస్తాడు. సిద్ధముని నామధారకుడికి ఇదే చెప్పారు. రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు దారి కనిపించకపోతే అసలు దారే లేదని మనం భ్రమపడతాం. ఆశ చచ్చిపోతుంది కదా. అదే కదా. కాని ఒక చిన్న దీపం వెలిగితే ఆ దారి నెమ్మదిగా మన కళ్ల ముందు కనిపిస్తుంది. గురువు ఆ దీపం లాంటివాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, దారి లేకపోవడం వేరు, దారి ఉండి కూడా మనం చూడలేకపోవడం వేరు. గురువు మన కష్టాలము మాయం చేసి మనకోసం ఒక కొత్త ఏసీ రూమ్ సృష్టించాడు. కాని మన జీవితంలో ముందే ఉన్న దారిలో మనం ఎలా ముందుకు వెళ్లాలో ఆ అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు. వినడానికి ఎంత బావుందో కదా. కానీ నాకు చిన్న సందేహం. కేవలం దారి ముందే ఉంది అని చూపించినంత మాత్రాన మనసుకంత ప్రశాంతత ఎందుకొచ్చేస్తుంది? ఎందుకంటే ఆ దారిలో ఉన్న ముళ్ళు రాళ్ళు అలాగే ఉంటాయి కదా. కరెక్ట్. నడవాల్సింది మనమే. మరి నామధారకుడికి ఆ మాట వినగానే అంత పెద్ద ఉపశమనం ఎలా దొరికింది? అతని బాధ ఎలా తగ్గిపోయిందంటారు? చాలా లోతైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే సైకలాజీ ప్రకారం మన కష్టాల కంటే కూడా ఆ కష్టాల సమయంలో మనం అనుభవించే ఒంటరితనం మనల్ని ఎక్కువ బాధిస్తుంది. ఈ చీకట్లో నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను పట్టించుకునే నాదుడే లేడు అన్న ఫీలింగ్ మనిషిని పిండేస్తుంది కదా. అవును, అదైతే 100% నిజం. నామధారకుడు కూడా అదే భయంలో ఉన్నాడు. అనాథనైపోయాననుకున్నాడు. కాని ఎప్పుడైతే గురువు దీపంలాగా తన ముందు నిలబడి దారిని చూపించాడో అప్పుడతనికి అర్థమైన సత్యమేంటంటే తను ఒంటరి కాదని, ఆ దీపం తనకోసమే వెలుగుతోందని, ముళ్ళు గుచ్చుకున్నా సరే తన చేయి పట్టుకుని నడిపించే ఒక శక్తి తనతోనే ఉంది అన్న ధైర్యమొచ్చిందతనికి. భౌతికంగా కష్టం పక్కకు పోకపోయినా మానసికంగా ఆ భారం తగ్గిపోయింది. అవును, నిజమే. నేను ఒంటరిని కాను అన్న ఆ ఒక్క ఫీలింగ్ ఎన్ని కొండలనైనా పిండి చేసే ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ నాకు ఆలోచనొస్తోంది. సిద్ధముని నామధారుడికి ఈ సత్యాన్ని చెప్పిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. అవునవును. ఇప్పుడు మనం ఎవరైనా తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, చూడు ఇది కర్మసిద్ధాంతం, దారి ముందే ఉంటుంది, నువ్వే నడవాలి అని లాజికల్గా వేదాంతం చెబితే వాళ్ళస్సలు వినరు కదా. అస్సలు వినరు. పైగా వాళ్ళకింకా ఎక్కువ కోపమొస్తుంది. అవును, నా బాధ నాదైతే నీ ఫిలాసఫీ ఏంటి అని అర్చేస్తారు. నామధారుడు కూడా ఎన్నో వాదనలతో ఒక రకమైన కోపంతో వచ్చాడు. మరి సిద్ధముని అతనికి తిరిగి లాజికల్గా ఉపదేశాలు చెయ్యకుండా, ఏవో సూక్తులు చెప్పకుండా, ఈ విషయాలన్నీ నేరుగా ఎందుకు చెప్పలేకపోయారు? ఆయన ఎందుకు కేవలం కథల రూపంలోనే చెప్పాలనుకున్నారు? ఇది మానవ సంబంధాలలో, ముఖ్యంగా గురు-శిష్య సంప్రదాయంలో ఉన్న అతి గొప్ప సైకలాజికల్ టెక్నిక్. మీరు అన్నట్లు ఒక మనిషి ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యున్నప్పుడు అతని ఇగో చాలా అలర్ట్గా ఉంటుంది. ఎవరైనా సలహా ఇస్తే తనను తక్కువ చేస్తున్నారని ఆ ఇగో అడ్డుకట్టవేస్తుంది. వాళ్లకేదో ఎక్కువ తెలుసు అనుకుంటారు అనే ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు తప్పు చేస్తున్నావు అని నేరుగా చెబితే ఆ అహంకారం దెబ్బతింటుంది. కాని అదే విషయాన్ని ఒక మృదువైన కథరూపంలో చెబితే అక్కడ సలహా ఇచ్చేవారు ఉండరు, తీసుకునేవారు ఉండరు. కేవలం ఆ కథ మాత్రమే ఉంటుంది. ఆ కథ ఎవరి గురించో కదా అని మన ఈగో రిలాక్స్ అవుతుంది. అంటే ఆ కథ వింటున్న కొద్దీ మనకు తెలియకుండానే అందులో మనల్ని మనం చూసుకుంటాం. కరెక్ట్. మన బాధకు, మన కన్ఫ్యూషన్కు అక్కడొక రిఫ్లెక్షన్ దొరుకుతుంది. సిద్ధముని సరిగ్గా ఇదే చేశారు. నామధారకుడు ఆవేశంతో వచ్చినప్పుడు ఆయన దాన్ని ఖండించలేదు. బదులుగా తన అనుభవాల సారాన్ని, దత్తాత్రేయుని లీలల్ను, గత భక్తుల కథల్ను చెప్పడం మొదలుపెట్టారు. వావ్! అంటే ఆ కథలు వింటున్నప్పుడు, అరే, ఈ భక్తుడు పడిన పాటే నేను పడుతున్నాను గదా, ఈయనకొచ్చిన సందేహమే నాకు వచ్చింది గదా అని నామధారకుడు కనిపించుంటుందన్నమాట. 100కి 100 పాళ్ళు.
ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే సిద్ధముని రూపంగాని ఆయన చెప్పిన మాటలుగాని పైకి చాలా సాధారణంగా అనిపించవచ్చు. ఆయన చెప్పేవి పాత కథలే కదా అని మనకనిపించవచ్చు. కాని ఆ కథల వెనక అపారమైన అనుగ్రహం ఉంటుంది. గురుకథలంటే డెడ్ హిస్టరీ కాదు. ఆ కథలు ఒక జీవనది లాంటివి. ఒక ప్రాచీన భక్తుడి కథ వింటున్నప్పుడు ఆ భక్తుడి బాధలో నామధారకుడికి తన సొంత బాధ అద్దంలోలాగా కనిపించింది. ఆ పాత భక్తుణ్ణి గురువు కరుణించిన తీరులో తనకొక ఆశ చిగురించింది. నాకు ఫలితం ఎందుకు రాలేదు అని మొండిగా ఉన్న అతని మనసు ఆ కథల ప్రవాహంలో నెమ్మదిగా కరిగిపోయింది. ఎంత అద్భుతం కదా! అవును, నామధారకుడి ఆవేశం ఏ వాదన లేకుండానే సమసిపోయింది. ఒక పసివాడు అలసిపోయి తన తల్లి ఒడిలో ఎంత ప్రశాంతంగా, ఎంత వినమ్రంగా కూర్చుంటాడో ఆ స్థితికి నామధారకుడు చేరుకున్నాడు. అతనిలో ఆ అహంకారం కొట్టుకుపోయి కేవలం వినయం మాత్రమే మిగిలింది. ఇది వింటుంటే నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అసలు మనం దేవుడి దగ్గరికి వెళ్లేది, గురువుని ఆశ్రయించేది కేవలం మన బాధలు మాయమైపోవాలి అని మాత్రమే కాదు కదా. మరెందుకంటారు? మన కష్టాలకు, మన ఆవేదనకు ఒక అర్థం దొరకడానికి, ఒక పర్పస్ వెతుక్కోవడానికి. మన కష్టాలకు అర్థం తెలిసినప్పుడు ఆ కష్టాన్ని మోసే శక్తి దానంతటా అదే వస్తుంది. గురుకృప అనేది ఎప్పుడూ ఒక అద్భుతంలా రాదు కదా. అదొక ఓదార్పులా రావచ్చు, లేదా సిద్ధమునిలాంటి వారు మన ముందు కూర్చుని చెప్పే ఒక మృదువైన కథలా రావచ్చు. చాలా చక్కగా చెప్పారు. ఆ కథలో మనల్ని మనం చూసుకుని, మన తప్పును మనం తెలుసుకున్నప్పుడు మనస్సుకు దొరికే ఆ ప్రశాంతత బహుశా ఏ పరిష్కారం కూడా ఇవ్వలేదేమో అనిపిస్తుంది. అవును, అక్షర సత్యం. లోపలి అలజడి ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు బయట ప్రపంచం కూడా మనకు కొత్తగా కనిపిస్తుంది. దీన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఎప్పుడైతే సిద్ధముని కథల ద్వారా ఆ దీపాన్ని వెలిగించారో నామధారకుడి మనసు ఇప్పుడు అలలు లేని కొలనులా ప్రశాంతంగా మారిపోయింది. ఆ గ్రంథంలో వర్ణించిన ఆ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయపు కాంతి నెమ్మదిగా పరుచుకుంది. ఆ గాలికి మెల్లగా కదిలే చెట్ల ఆకుల మధ్య ఒక ప్రశాంతత అలుముకుంది. ప్రకృతి మొత్తం ఆ గురులీలలను వినడానికి సిద్ధమైనట్లుగా ఒక పవిత్రమైన నిశ్శబ్దం ఆవరించింది. వింటుంటేనే ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అదే కదా, నామధారకుడో సిద్ధంగా ఉన్నాడని సిద్ధమునికి అర్థమైంది. కాబట్టే ఇప్పుడు సిద్ధముని అసలైన గురుతత్వాన్ని, అంటే సాక్షాత్తు ఆ దత్తస్వరూపం మహిమను పరిచయం చేయడానికి మొదలుపెట్టారు. ఆ అద్భుతమైన కథల సముద్రంలోకి ప్రవేశించడానికి నామధారకుడు తన హృదయాన్ని పూర్తిగా తెరిచాడు. నిజంగానే అదొక వేరే లోకంలాగా అనిపిస్తుంది. ఆ కథల సముద్రంలోకి అడుగుపెట్టడమనేది కేవలం నామధారకుడికే కాదు, ఈ విషయాలు వింటున్న మనందరికీ ఒక గొప్ప స్వాంతనన్నిచ్చే అనుభవం. అవును, ఖచ్చితంగా. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మన జీవితానికి చాలా అవసరం కదా. నిత్యం మనం ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తాం. అనుకున్నవి జరగనప్పుడు ఆ చీకటిని చూసి విపరీతంగా భయపడిపోతాం. దారే లేదని తిట్టుకుంటూ కూర్చుంటాం. మన శక్తినంతా ఆ కోపం మీదే పెడతాం కదా. కరెక్ట్. కానీ ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం ఆగి ఆ వాదనల్ని పక్కన పెట్టి మన జీవితంలో మనకు దారి చూపే ఆ దీపం ఎక్కడుందో వెతకడం ప్రారంభిస్తే, ఆ దీపం ఒక మిత్రుడి సలహా కావచ్చు, ఒక మంచి పుస్తకం కావచ్చు, లేదా మన అంతరాత్మ కావచ్చు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం మానేసి మన లోపలికి దారి చూపే ఆ దీపాన్ని వెలిగించుకోవడం గురించి ఒక్కసారి ఆలోచిస్తే మన ప్రయాణం ఇంకెంత అందంగా మారుతుందో కదా. అసలు సిసలైన గురుకృప అంటే అదేనేమో.